హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను. టుడే లాగ్ వచ్చేసి ఇట్స్ అవర్ హోమ్ వరలక్ష్మి వ్రతం పూజ లాగ్. సో ఆల్మోస్ట్ ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది. సిస్టర్ మ్యారేజ్ వెళ్ళి ఒక 10 days మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అక్కడ స్టే చేశాను అండ్ వచ్చిన వెంటనే డ్యూ టు డిస్క్ ప్రాబ్లం అసలు నా వల్ల కాలేదు. సో ఇంటి ముందర మాకు చాలా తక్కువ స్పేస్ ఉండిద్ది. సో ఇక్కడ ఇంకా పాప నాకు పసుపు కుంకుమ అందిస్తూ ఉంటే ఇంకా అక్కడ ముగ్గు పెట్టేశాము. ఎవ్రీ ఫెస్టివల్కి ఆల్మోస్ట్ ఇంటెదురు పద్మం ముగ్గే వేస్తాను, బట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్తూ ఉంటాను. అండ్ పసుపు కుంకుమ పూలు పెట్టేశాను. నెక్స్ట్ ఇంట్లోకి వచ్చి పసుపు రాసుకున్నాను. ఇక్కడ పాపకి ఏంటి అంటే ఎవ్రీ ఫెస్టివల్కి నేను పసుపు రాసుకున్నప్పుడల్లా తనకు కూడా రాయమని అడుగుతూ ఉండిద్ది. అండ్ ఫింగర్స్కి రాస్తూ ఉంటే చెక్కల గింత వస్తుందంట. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే ఈ మూమెంట్ని. ఎందుకో తెలియదు కానీ నా చిన్నప్పుడు కూడా అంతే. నేను మా మమ్మీ వాళ్ళు ఎప్పుడన్నా పసుపు రాసుకున్నప్పుడు లేదా గంధం బొట్టు అలా పెట్టుకున్నప్పుడు నాకు రాయమని అడిగేదాన్ని. అలాగే ఇప్పుడు నా కూతురు కూడా అడుగుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ అయితే నేను రాసేసుకొని ఇక్కడ పాపకి రాస్తున్నాను. పాప చూడండి అసలు ఎంత క్యూట్గా ఎంజాయ్ చేస్తుందో, చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ దట్టు ఆడపిల్లలకి మనం పసుపు రాస్తాం అలవాటు చేయాలండి. అట్లీస్ట్ కొన్ని ట్రెడిషనల్స్ అన్న వాళ్ళకి హ్యాబిట్ చేస్తే మన ట్రెడిషనల్స్ని క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళు ఫ్యూచర్లో కూడా. అండ్ అలా జనరేషన్ పాస్ అవుతూ ఉండిద్ది. సో ఇంకా రాసేసిన తర్వాత తనతో ఒక పిక్ దిగి అండ్ అయితే కిస్ చేశాను, తను కూడా కిస్ చేసింది. నాకు త్రిష్కమ్మలో నచ్చేది ఏంటి అంటే ఇప్పుడు నేను ఎలా రెడీ అయ్యాను, బొట్టు గంధం గాజులు పువ్వులు అన్నీ పెట్టుకుంటాను కదా, త్రిష్కమ్మ కూడా వచ్చి మమ్మీ నువ్వు రాసుకున్నావు కదా నాకు రాయవా అని అడిగి మరీ చేయించుకునేది. నాకు ఆ హ్యాబిట్ చాలా ఇష్టం. అండ్ కొంతమంది పిల్లలు ఏంటి అంటే ఇరిటేట్గా అవుతూ ఉంటారు, నాకు ఆ ప్రాబ్లం లేదు. అండ్ ఇంక ఇక్కడ పాలు పొంగల్ పెట్టేశాను, ఇద్దరిని దండం పెట్టుకోమంటున్నాను. అండ్ డీమార్ట్లో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఈ కర్నూల్ మురుమురు తీసుకున్నానండి, అదే మరమరాలు. చాలా బాగున్నాయి టేస్ట్. నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే డెఫినెట్గా తెచ్చుకోండి. అండ్ మా ఇద్దరు పిల్లలకి మరమరాలు అంటే చాలా ఇష్టం అండి, బాగా తింటారు. సో ఇక్కడ పూజ చేస్తానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి ఇద్దరికి బౌల్స్లో వేసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ పొయ్యి మీద పొంగల్ పెట్టేశాను కదా, ముందలుగానే రైస్ కందిపప్పునైతే నానపెట్టేశాను. నేను ఇంకా సగ్గుబియ్యం వేయలేదు ఎందుకంటే ఇంట్లో లేవు. మా మమ్మీ నాకు ఇదివరకే తెలియక స్టార్టింగ్లో నేను డైరెక్ట్గా కుక్ చేసేదాన్ని. రైస్ అనేది కొంచెం హార్డ్గా పొలుగులుగా వచ్చేది. బట్ మా మమ్మీ టిప్ చెప్పారు, మనం పరవన్నం చేసేదానికంటే ½ an hour బిఫోర్నే అలా రైస్ని సోక్ చేసి పెడితే చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుందని చెప్పేసి. అండ్ మీకు ఈ పసుపు గుర్తుందా, మా ఇంట్లో సర్వెంట్ వాళ్ళ ఊరి నుంచి తీసుకొచ్చింది అని చెప్పాను కదా, అది కొంచెం రాసుకుంటే చేయంతా కూడా అసలు ఒక 2 to 3 days వరకు పోవట్లేదండి. ఒరిజినల్ పసుపు అంట, స్వయంగా వాళ్ళ అక్క వాళ్ళు వేశారంట పంట. సో అక్కడి నుంచి తీసుకుని వచ్చింది మొన్న తూర్పు వెళ్ళినప్పుడు. అదే కొంచెం యూజ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇంట్లో దేవుడు ముందల పసుపు రాసి దాంట్లో ముగ్గు వేసాను అనమాట. అండ్ ఇంట్లో ఉన్న కృష్ణయ్య దగ్గర లోటస్ ఫ్లవర్ వేసాను అండ్ దాంట్లో కూడా ఒక బొట్టు పెట్టాను. అక్కడ లోటస్ ఫ్లేవర్ వేసి బొట్టు పెడతాం బాగా అలవాటు అయిపోయింది. ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మార్కెట్ వెళ్ళాను. సో అక్కడ వచ్చేటప్పుడు నేను ఈ పీట తెచ్చుకున్నానండి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది వచ్చేసి 4th సైజు. దీని తర్వాత ఇంకొక 2 sizes ఉన్నాయి, అవి చాలా పెద్దగా ఉన్నాయి. బట్ నాకు ఇది క్యూట్గా అనిపించి తీసుకున్నాను. 850 చెప్పారు, 500కి ఇచ్చారనమాట. వచ్చేటప్పుడు ఆటోలో ఏమైంది అంటే సంథింగ్ నిప్పురవ్వ అలా పడింది చిన్నగా, బట్ దట్స్ ఓకే. అండ్ అసలు ఇయర్ అస్సలు చేస్తానా లేదా పూజ అనుకున్నానండి, ఎందుకంటే డిస్క్ ప్రాబ్లం వల్ల ఇన్ని వెరైటీస్ ఉండాలంటే అసలు అవ్వలేదు. సో ఇంట్లో వచ్చేపాటికి పరవన్నం కుక్ చేసేసి స్వీట్ మ్యాజిక్లో అయితే ప్రసాదాలు తీసుకొచ్చేసారు మా హస్బెండ్. పూర్ణాలు గారెలు అండ్ చక్కెర పొంగలి పులిహార తెప్పించానండి. అండ్ మా పిల్లలైతే ఆ కేక్ బాక్స్లో ప్యాక్ చేస్తాం వల్ల అది కేక్ అనుకున్నారు, బట్ లోపల పూర్ణాలు ఉన్నాయి. అండ్ మీకు బిఫోరే చెప్పాను కదా ఆ పసుపు చాలా ఒరిజినల్ వల్ల ఒక 2 to 3 days పోవట్లేదని అదే చూపిస్తున్నాను మీకు ఇక్కడ వీడియోలో. అండ్ తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. అండ్ కింద పసుపు రాసేసి ఒక చిన్న స్టార్ ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఎలాగో మార్కెట్ వెళ్ళాను కదా అని చెప్పేసి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా అమ్మవారికి చిన్న గాజులు మనకి ఊళ్ళతో అల్లుతారు. సో అవి తెచ్చుకున్నాను, 80 rupees పడింది. అండ్ కాసుల పేరు ఇది. సో ఒక కాసు కూడా తెచ్చుకున్నాను. ఎవ్రీ ఇయర్ కొత్తది కొంటానండి, అసలు పాతది అనేది పెట్టను. సో ఇంక ఇయర్ అయితే ఈ సైజ్ అమ్మవారిది కాసు తీసుకున్నాను. సో ఇంక అమ్మవారికి వేసేసి పూజ అయితే చేసుకున్నాము. అండ్ ఇక్కడ నా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా చిన్న బుట్ట బొమ్మ గౌన్లో వేసుకొని బాగుంది కదా. సో ప్రతి దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిందే, తనే చెప్పిద్ది మమ్మీ నువ్వు పూజ చేసేటప్పుడు నీకేమైనా హెల్ప్ కావాలన్నా లేదా
నువ్వు ఏదైనా దేవుడికి చేస్తున్నప్పుడు నన్ను పిలువు మమ్మీ, నేను చేస్తానని చెప్పి. సో పిల్లలు అంత ఎక్సైట్మెంట్గా ఉన్నప్పుడు మనము పిలిచి చేయిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అండ్ మనకు కూడా పూజ చేసుకున్నట్టుగా మనస్ఫూర్తిగా తృప్తిగా ఉంటుంది. సో నేనైతే సెంటిమెంట్స్ని చాలా బాగా నమ్ముతానండి. పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా. సో ఇంకా త్రిష్కమ్మని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. అండ్ ఆ రోజైతే పూజ చాలా బాగా జరిగిందండి. 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు పెట్టాను అండ్ ఫ్రూట్స్ పెట్టుకున్నాము. ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే చిన్నమ్మది నాది డ్రెస్ వరకు దేవుడి దగ్గర పెట్టేసుకొని పసుపు కుంకుమ గాజులు అన్నీ అక్కడ దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకుంటాము. అండ్ నిఖిల్దైతే పెట్టను, ఇది ఇంకా లేడీస్ వర్క్ కాబట్టి మేమిద్దరం పెట్టుకుంటాము. పూజ అంతా అయిపోయిన తర్వాత తాంబూలం ఎవరొకరికి ఇవ్వాలంటారు కదా. సో నేనేం చేస్తానంటే బయట వాళ్ళకి ఇవ్వనండి, మమ్మీ వస్తే మమ్మీకి ఇస్తాను. అండ్ ఫస్ట్ ఏంటి అంటే నాకు చిన్నమ్మ పుట్టిన కాడ నుంచి ఇంటి ఆడపిల్లే మహాలక్ష్మి కదా. సో మా ఇంటి మహాలక్ష్మికి ఫస్ట్ ఇస్తాను. స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ నుంచి ఇస్తున్నాను. దానికి బొట్టు పెట్టి పూలు గంధం అన్నీ ఇచ్చి సో డ్రెస్ పెట్టేసి ఇస్తాను. బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ పూజ చదివేటప్పుడు తోరణాలు కడతాం కదా, నేను ఒకటి పాప ఒకటి చేసుకుంటాను. ఇన్ కేస్ మమ్మీ గనక సాయంత్రం తాంబూలానికి వస్తుంది అని చెప్తే తనకు కూడా ఒకటి చేసి పక్కన పెడతాను పూజలో. సో ఇక్కడ ఇంకా ఫస్ట్ చిన్నమ్మకైతే బొట్టు పెట్టేసి గంధం పెట్టి ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడ మనం చేసిన తోరణం అయితే కట్టేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా డ్రెస్ ఇస్తాను. ఆ డ్రెస్లో ఏంటి అంటే డ్రెస్, బ్యాంగిల్స్, పసుపు కుంకం, ఏదైనా ఫ్రూట్స్ పెట్టయితే ఇస్తాను. ఇక్కడ నా చిట్టి తల్లి అయితే ఇయర్ అచ్చం మహాలక్ష్మిలాగే అనిపించిందండి. చక్కగా బొట్టు పెడుతుంటే ఎవరు చెప్పకముందులే దండం పెట్టుకుంటూ కూర్చుంది. అండ్ ఇయర్ తాంబూలం కూడా చాలా చక్కగా తీసుకుంది పాప. ఆల్మోస్ట్ ఒక 20 days బిఫోర్ నుంచే అడుగుతుంది, మమ్మీ నువ్వు నాకు బొట్టు పెట్టి గంధం పెట్టి అన్నీ ఇస్తావు కదా, ఆ పండగ ఎప్పుడు వస్తుంది అని. చిన్న పాప కదా, వరలక్ష్మి వ్రతం అంటాం రాక అలా అడుగుతూ ఉంది అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది. సో ఇంకా తాంబూలం ఇచ్చేసి అక్షింతలు వేసి బ్లెస్ చేశాను. ఇంకా దానికి తెలియకుండా ఏంటి అంటే ఒక డ్రెస్ తీసుకున్నాను. ఆ డ్రెస్కి ఒక టాయ్ ఉంది. ఆల్రెడీ పాపని తీసుకొని వెళ్ళాను షాపింగ్కి, బట్ అక్కడ అంత అబ్జర్వ్ చేయలేదు. అది ఇంటికి వచ్చిన తర్వాత పనిమాల చూపిస్తాను చూడండి, చాలా హ్యాపీగా అయిపోయింది నా చిట్టి తల్లి ఆ డ్రెస్ చూసి. నాకు అచ్చం మహాలక్ష్మీదేవి వచ్చి మా ఇంట్లో కూర్చొని సంతోషపడుతున్నట్టు చాలా ఆనందంగా ఉందండి, అసలు మాటల్లో చెప్పలేను. ఇంకా మేమిద్దరం తోరణాలు కట్టుకున్నాం కదా, ఒక మెమరీగా ఉండిద్దని చెప్పేసి ఇక్కడ ఒక పిక్ అయితే దిగేసాము. ఇంకా పిల్లలు ఇద్దరు చేత అక్షింతలు వేసి దేవుడికి దండం పెట్టుకోమంటున్నాను, నిఖిల్ని అండ్ త్రిష్కాని ఇక్కడ. అండ్ పిల్లలు ఇద్దరు కొంచెం పెద్దవాళ్ళు అవటంతో నాకు మెయిన్గా నిఖిల్ పెద్దవాడు అవటంతో నాకు చాలా ఈజీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి ఏంటి అంటే ప్రసాదాలు కుక్ చేసి కొంచెం వరలక్ష్మి వ్రతం తర్వాత ఇబ్బంది పడ్డాను, అందుకే ఇయర్ బయట తెప్పించేసాను అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఎవ్రీథింగ్ షూట్ చేసింది నిఖిలే, ఎందుకంటే నాకు ట్రైపాడ్ పెట్టి షూట్ చేసే అంత టైం లేదు. సో వీలైనంత వరకు కూడా చిన్న అవి బిట్స్ అన్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. నేను దండం పెట్టుకున్నప్పుడు లేదా నేను ముగ్గులు వేసినప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా నిఖిలే షూట్ చేశాడు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంటి ముందల అయితే నాకు వచ్చినట్టు చిన్న ముగ్గులు పెట్టాను, బట్ మార్నింగే పెట్టాను, వీడియో తీస్తే మర్చిపోయాను. ఈవినింగ్కి ముగ్గులన్నీ నా చిట్టి తల్లి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ ఇలా చేసేసింది. అండ్ ఇంకా ఆ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏంటి అంటే వైట్ రైస్, టమాటా పప్పు, మామిడికాయ పచ్చడి, పరవన్నం, పులిహోర, చక్కెర పొంగలి, పూర్ణాలు, గారెలు. ఇంతకీ మీరేం స్పెషల్స్ చేశారు ఇయర్ కామెంట్ చేసేయండి. ఇంకా ఆ రోజు దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. అండ్ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది ఏంటి అనేది కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇయర్ అయితే నాకు చాలా ప్లెజెంట్గా పీస్గా అయిపోయింది. అండ్ మెయిన్లీ ఏంటి అంటే అమ్మవారికి బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాను కదా, వేసిన వెంటనే అమ్మవారి ముఖం కూడా చాలా కళగా అనిపించింది. మా మమ్మీ చెప్పారు వరలక్ష్మి వ్రతానికి డెఫినెట్గా అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు ఉండాలంట, దట్టు 365 రోజులు ఉన్నా కూడా చాలా మంచిదంట అన్నారు. సో మమ్మీ వస్తం వల్ల చిట్టి గాజులు అసలు ఎలా వేయాలి ఏంటి అనేది ఐడియా వచ్చింది, లేకపోతే అసలు నాకు అంత ఐడియా ఉండేది కాదు. సో అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాటలన్నీ వినాలి. నాకు బ్యాక్ సైడ్ ఎవరు లేరు కాబట్టి ఏమన్నా డౌట్స్ వచ్చినా ప్రసాదాలు చేసేటప్పుడు కానీ పూజ చేసేటప్పుడు కానీ మమ్మీని అడుగుతాను మ్యాక్సిమం. ఇంకా మమ్మీ నాకు అవైలబుల్గా లేదు, ఎక్కడైనా టూర్స్కి వెళ్ళింది అంటే పెద్దమ్మని అడుగుతాను. సో వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవుతూ ఉంటాను, వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళకి అన్నీ తెలుసని. ఇంకా ఆ రోజు కొన్ని పిక్స్ దిగామండి, అవన్నీ మెమరబుల్గా ఉంటాయని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను.
ఏ ఫెస్టివల్ అయినా సరే ఇద్దరు పిల్లలతో ఫొటోస్ దిగితేనే నాకు చాలా హ్యాపీగా ఉండిద్దండి. అండ్ ఎవ్రీ ఫెస్టివల్కి నాకు మెమరీస్ అన్నిటిని గ్యాదర్ చేసి ఒక చోట పెట్టాలంటే చాలా ఇష్టం. అండ్ దట్టు ఎవ్రీ ఇయర్ అందరం ఒకేలాగా ఉండం కదా. 1 ఇయర్ పెరిగే కొద్దీ మనం పెరుగుతూ ఉంటాం అండ్ కిడ్స్ కూడా గ్రో అవుతూ ఉంటారు. సో ఏ ఏజ్లో ఎంజాయ్ చేయాల్సినవి అవి డెఫినెట్గా ఎంజాయ్ చేసేయాలనేది నా ఫీలింగ్. సో అందుకే నేను అసలు ఏ మూమెంట్ని వదులుకోదలుచుకోను. ప్రతి మూమెంట్ని క్యాప్చర్ చేసి ఒక మెమరబుల్గా దాచుకుంటూ ఉంటాను. సో మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగిందండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.